సార్ అది ఉన్న వానలు గ్రామం లోపలి గ్రామ కట్టడం లేదు గ్రామానికి పక్కన ఎరపలు ఉండేవి. ఇప్పుడు గ్రామ కట్టడం కోసం నేను పర్సనల్ గా వస్తాను. ఈ వారంలో నేను వస్తాను. యూజువల్ గా నేను సాటర్డే ప్లాన్ చేశాను, కానీ నేను వస్తాను. అన్ని నేను పర్సనల్ గా చెక్ చేస్తాను. గ్రామ కట్టడం విషయం ఇది నేను పర్సనల్ గా వస్తాను. నేను పర్సనల్ గా వెళ్తున్నాను ప్రతి విలేజ్ వచ్చినప్పుడు. లేనోళ్ళు వచ్చి కొనుక్కొని అక్కడ వ్యాపారం చేస్తుంటే గ్రామ కంట్రోల్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారండి? పర్మిషన్ ఇచ్చారు. 150 సంవత్సరాల నాటి స్థలం ఉండేది మాది. 150 వీళ్ళది ఊరు పుట్టినప్పుడు పుట్టారు. మేము ఊరు పుట్టినప్పుడు పుట్టినది మా యాదవ్ ఇల్లు అక్కడ. 2010లో తీసుకున్నాం లైసెన్స్ తీసుకొని అమ్ముకొని కూర్చోండి కూర్చోండి ఒకసారి శివరారెడ్డి మాట్లాడు. కూర్చోండి కూర్చోండి మాట్లాడు శివరారెడ్డి మాట్లాడు. కొరగల్ గ్రామంలో 2 మాలగొండ భూములు రోడ్ ఆనుకొని ఉన్నది. అంటే మేము ఎవరి దానికి లేదు, కొంత ఆల్రెడీ మేము ఇచ్చాం కాబట్టి చెప్పిందే మేము రిపీట్ చేయకూడదు. మాలగొండ చూడండి, ఫిజికల్ గా చూసి మీరు అన్ని విలేజ్ లో నేను ఒకటే వెళ్తున్నాను. మాకు చెప్తే కూడా వస్తామండి. ఖచ్చితంగా మీరే ఉండాలి. చూడండి, చూసి మీకు సాటిస్ఫైడ్ అయితే పక్కన బ్యాట నుంచి 150 గజాలు ఇచ్చారు. మేము ఎందుకు ఇవ్వలేదు? అసలు వీళ్ళు ఇవ్వకపోవడానికి రీజన్ రూట్ కాజ్ ఎక్కడనే మీకు తెలిస్తే మీకు కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదు అనేది 2 రోజుల ముందు కాదు, గురువారం ఫస్ట్ ఈ లిస్ట్ లో ఇదే ఫస్ట్ అమౌంట్ కూడా రావాలి. కరెక్ట్గా మీరు ఒక 1 వీక్ టైం ఇచ్చేస్తే అప్పుడు బట్టి అప్పుడు వస్తామండి. మీరు కనుక అలా ఫిజికల్గా వచ్చి 1 to 1 డిస్కషన్ చేస్తే చాలా వరకు రిజాల్వ్ అవుతాయని మాకు ఫ్రైడే నేను ఫ్రైడే వస్తాను. ఫ్రైడే ఉండండి, ఓకే. శుక్రవారం వస్తాను, ఉదయం వస్తాను, సాయంత్రం వస్తాను. ఇది మీకు 1 డే ముందు చెప్తాను, కానీ శుక్రవారం ఖచ్చితంగా వస్తాను. మార్నింగ్ నేను షెడ్యూల్ ప్రకారం మీకు ముందుగా చెప్తాను. ఈ వీక్ శుక్రవారం ప్లస్ మా ల్యాండ్లు కూడా మీకు ఏం సమస్య? ఫ్లవర్ తోటలండి, మల్లె తోటలు
ప్రయారిటీ వాళ్ళే, మనం తప్పు పట్టలేము. తర్వాత రేట్ కూడా ఫిక్స్ మాకు ఇది తెలుగుదేశం బాగుంది ఈ అందుకే. రేట్ ఏదైనా ఆయన ఉంటారే వాళ్ళు. ఏంది ఇదంతా? మాట్లాడుతున్నారండి, ఒకసారి మాట్లాడండి. కూర్చోండి, అందరు కూర్చోండి. వాల్యూ కూడా చెప్తామన్నారు. మళ్ళా మీరు ఉండక చెప్తే బెటర్ అండి వాల్యూ, ఎందుకంటే మీరు సాటిస్ఫాక్షన్ అయ్యామనుకోండి. ఇప్పుడు మీకు కూడా తెలుసు ఎంత ఉంటుంది. జరిగితే మాకు తృప్తిగా ఉంటుందండి. సార్ నా పేరు వెంకట శివరామరెడ్డి మరెడ్డి. ఈ రైతులందరూ కూడా కథ చదువు లేదు సార్ వాళ్ళందరికీ. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కనీసం నోటీస్ వస్తే వీళ్ళ మీటింగ్ అటెండ్ అవ్వాలన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నోటీస్ వస్తే ఎందుకు వచ్చిందో మాకు వద్దు అని చెప్పి వెనక్కి రిటర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళల్లో. లేదు నోటీస్ వచ్చినప్పుడు తీసుకోండి, ఆ రోజు ఏం చేయమన్నారో లేదా ఎవరిని కలవమన్నారో వాళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళకి మీ సమస్య చెప్పండి అని నా బోర్డు చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు సార్. అటువంటి రైతులు వాళ్ళకు తెలిసింది వ్యవసాయమే సార్, వేరే వృత్తి తెలియదు వీళ్ళకి. అయితే ఇక్కడ రాజధాని వచ్చిందని మామూలుగా అందరూ సంబరపడిపోయారు ఫస్ట్. మనకేదో భూములు రేట్లు వస్తాయి లేకపోతే ఇంకోటి వస్తుందని. కానీ జరిగింది ఏంటంటే ప్రభుత్వం భూములు వీళ్ళందరూ భూములు తీసుకొని ఎంతో కొంత పర్సెంటేజ్ మాత్రం వీళ్ళ కన్సర్న్ లేకుండా, కన్సర్న్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చారు. చాలా మంది ఫస్ట్ భయపడే ఇచ్చారు. సరే ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళు ప్లాట్లు కొట్టించున్నారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయినాడు సార్. వీళ్ళందరూ కూడా గత 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎందుకంటే పోనీ ఇద్దామా ఇవ్వద్దా, వీళ్ళకంతా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇస్తే 3 సంవత్సరాల్లో చేస్తానన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, డెసిషన్లు మారిపోతున్నాయి. ముందుకి ఒక స్టెప్ వెళ్తే మళ్ళీ వెనక 4 స్టెప్లు అన్నట్టుంది. ఇప్పుడు ఒక వ్యవసాయం చేసి వ్యవసాయం మీద బతికే ఒక రైతుకి వచ్చే ఇన్కమ్ అనేది ఒక సంవత్సరం పోతా ఒక్కో సంవత్సరంలో వస్తుంది, దాని మీద నెట్టుకొస్తాడు. అటువంటి క్రమంలో 12 సంవత్సరాలు అసలు వ్యవసాయం లేకుండా చేశారు. సరే ఆ కష్టపడి ఏదో సొప్పు తెచ్చి మళ్ళీ పండిద్దామంటే మొత్తం డిస్ట్రాక్ట్ చేశారు. ల్యాండ్స్ అంటే బౌండరీస్, అంటే వీళ్ళ బౌండరీస్ అని కాదు నేను చెప్పేది. ఒక ఊరికి అనేది కెనాల్స్ ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని మొత్తం డిస్టర్బ్ చేశారు. పవర్ సిస్టమ్ ఉంటుంది, ఏదైనా బోర్వెల్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, వాటర్ లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన కాలువలు ఉంటాయి, కెనాల్స్, అవి మొత్తం డిస్ట్రాక్ట్ చేశారు. అంటే వాళ్ళు సరే ఇద్దాంలే నిదానంగా, మనం ఈలోపు పొలం పండించుకుందాం, ఏదైనా డెవలప్ అయితే అప్పుడు ఇద్దాంలే అని ఏదైనా డెసిషన్కి వద్దామన్నా కానీ అసలు వాళ్ళు వ్యవసాయం చేయకపోకుండా చేయలేని పరిస్థితి. మిగతావన్నీ ఇచ్చేసిన వాళ్ళందరూ వాళ్ళ పొలాలు చేయలేదు, వాళ్ళకి ఏదో కౌలు వస్తుంది, వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. దాంట్లో ఖాళీ ఉన్నాయి కదా అని గేదెలు తోలేస్తున్నారు, లేకపోతే వేరే జీవాలు తోలేస్తున్నారు. దానివల్ల వీళ్ళు వేసుకున్న పై నష్టపోయారు. వేసుకున్న పంట దానికి కాపలా కూర్చోలేదు రైతు మొగళ్ళు. అక్కడ ఒక ఎకరం, అక్కడ ఒక పార్సిల్స్ ఉన్నాయి. అది చాలా అంటే వాళ్ళకి ఎటు కాని పరిస్థితి అనమాట. అంటే వీళ్ళు 12 సంవత్సరాలు వ్యవసాయం లేకుండా ఎలా బతకాలి సార్? అందుకని ఈ కాంపన్సేషన్ ఎందుకు అడుగుతున్నాం అంటే దాని ఇంపార్టెన్స్ కొంచెం గుర్తించండి సార్. అది దాంట్లో అన్ని పాయింట్స్ వివరంగా రాశాము. వాళ్ళకి 5 రోజుల నుంచి మనం కలెక్టర్ కరెంట్ కూడా లేదు 5 రోజుల నుంచి. సార్ ఇందాకనే చాలా మంది చెప్పారు, మా తోటను తవ్వేస్తున్నారు, లేదా మట్టి పోస్తున్నారు, లేదా వెహికల్స్ తిప్పుతున్నారు. కనీసం ఇవి వెళ్ళే ప్రాసెస్ మీద కంటిన్యూ అయ్యి అది ఏ స్టేజ్కి, అవార్డు స్టేజ్కి వెళ్ళేదాకా వాళ్ళ పంట భూముల జోలి వెళ్ళొద్దు. అది ఏదైతే అదైంది, మేము కోర్టుకు వెళ్తామా, లేకపోతే ఇస్తామా, లేకపోతే కాంపెన్సేషన్ డబ్బులు తీసుకుంటామా, వాటికి వచ్చి అది ఏదైతే జరిగింది, ప్రాసెస్ జరిగింది. కానీ అప్పటి వరకు కనీసం వీళ్ళ పంటలు మళ్ళీ పంట వేస్తే నష్టపోతే ఎవరికి రాదు. అది మీరైనా మళ్ళీ కాంపెన్సేషన్ చేయాలి, దానికోసం మేము అంటే 12 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం.
ఒకటి మా పంటను రక్షించుకోవడానికి పోరాడుతున్నాం, ఇది ఏమైందో తెలియక, అంటే అది ఒక మెంటల్ టార్చర్ సార్, మానసిక ఒత్తిడికి గురవుతున్నాం అన్నమాట మేమందరం. అది ఎవరు ఇచ్చారు సార్ రైట్? ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టి ఇది చేయాల్సిన అవసరం ఏముంది సార్? మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ ఒక లీగల్గా వాళ్ళకి అందరూ చట్టం అంటే ఏంటి సార్? చట్టాన్ని కాపాడేది ఎవరో గవర్నమెంటే కదా. వాళ్ళే ఇష్టం వచ్చిన వాళ్ళు ప్లాట్లు కొడతారు, వాళ్ళకి రైట్స్ ఎలా ఎవరు ఇచ్చారు సార్ గవర్నమెంట్కి? మరి సిఆర్డీఏ వాళ్ళకి. అంటే మేము చేస్తే అది ఊరుకుంటారా? మేము ఇక్కడికి వచ్చి మీ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ చేస్తే ఊరుకుంటారు సార్? ఇమీడియట్గా కేసు రాస్తారు. అది ఎంత దారుణం సార్, ఈ లీగలా? అంత దారుణంగా ఎలా వస్తున్నారు సార్ సిఆర్డీఏ వాళ్ళు? సార్ మీరు ఇందాక కూడా అన్నారు నేను చిన్నవాడిని, నా పార్ట్ చాలా చిన్నదని. కానీ మా దృష్టిలో ఒక కలెక్టర్గా ఈ ఎక్వియేషన్ ప్రాసెస్లో మా ల్యాండ్స్ని కాపాడేది కానీ లేదా మాకు బెనిఫిట్స్ ఇచ్చే వాటిలో మీరే మా గాడ్. మీరు చేయదలుచుకుంటే ఈ ఎక్వియేషన్ని రైతులకు న్యాయం చేయగలుగుతారు. అందుకే మేము ఇంత దూరం వచ్చింది కూడా, మీరు ఏదో ఒకటి మాకు న్యాయం చేస్తారు, మా అబ్జెక్షన్స్ వింటే తెలిస్తే అని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చాం సార్. గతంలో కూడా మాకు ఎక్విజేషన్ పెట్టారు కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా ఇలా పిలిచిన వాళ్ళు లేరు. మేము ఏదో చివరి కోర్టులోకి వెళ్ళి ఆపుకోవాల్సి వచ్చింది. మా భూమి 12 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్లస్ ఇంత పెద్ద ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక గ్రామంలో 29 గ్రామాలకు సంబంధించిన సెంటు భూమి కూడా లేకుండా ఒక హ్యాబిటేషన్ తప్ప మొత్తం తీసుకుంటా కూడా అక్కడ ఉన్న రైతులు ఏమవుతారు, అక్కడ ఉన్న కూలీలు ఏమవుతారు, అక్కడ ఉన్న పశువులు ఏమవుతాయి, వాటికి మేత ఏంటి, తిండి ఏంటి, వీళ్ళు ఈ 12 సంవత్సరాల నుంచి ఎలా బతుకుతున్నారు అనేది ఒక ఏదన్నా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ఎందుకు చేయలేదు సార్? సామాజిక సర్వే ఎందుకు చేయలేకపోయారు? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఇంత డిస్ట్రాక్షన్ జరుగుతుంది, డస్ట్ పొల్యూషన్ ఉంది విలేజెస్ లో, ఎవరన్నా ఒక వాటర్ పోసారా? ఎందుకు చేయట్లేదు సార్ ఇవన్నీ? లారీ తిరుగుతానే ఉన్నాయి, దుమ్ము, ఒకే దుమ్ము. 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్ ఇదంతా మేము ఆ గ్రామాల్లో ఉండి. చాలాసార్లు ప్రభుత్వాలకి లెటర్లు రాసాం, సిఆర్డీఏ వాళ్ళకి లెటర్లు రాసాం, ఏమి సొల్యూషన్ అనేది లేదు. వాళ్ళే చేస్తారని అంటున్నారు సార్ రైతులు. ఇంత ఇంపాక్ట్ జరిగే ఒక ఇష్యూ మీద ఈ ఎక్వియేషన్ ప్రాసెస్లో యాక్ట్లోనే ఉంది సార్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, సేఫ్ గార్డ్స్ రైతులకు ఉన్నాయి. అవి ఎందుకు నిర్వహించలేదు? దయచేసి మా తరఫున మీరు కంపల్సరీగా మళ్ళీ మీ రిక్వెస్ట్ తీసుకొస్తున్నాం సార్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చెయ్యండి సార్. చేస్తే ఎవరు ఎంత నష్టపోయారో మీకు తెలుస్తుంది సార్. ఈ కాంపెన్సేషన్ అనే కాదు, విడిగా కూడా కూలీలకి ఏమవుతుంది, వాళ్ళకి పనులు ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి, ఏదో ఒక 2500 ఇస్తే అయిపోతుంది సార్. వాడికి పని చేసుకుంటే 10,000 సంపాదించుకుంటాడు, దానికి ఏదో సిఆర్డీఏ ఒక 2,000 లేదా 5,000 ఇచ్చిందంటే వాళ్ళ జీవితం కాదు. ఇంటికి ఒక కుటుంబంలో 4 ఉంటే 2 పని చేస్తారు, వాడికి 20,000 వస్తాయి. కానీ ఇప్పుడు మీరు ఇస్తుంది ఒక పర్సన్కి, వాళ్ళు ఎట్లా, వాళ్ళ జీవనశైలి ఎలా, మరి వాళ్ళ జీవితాలు ఏంటి? ప్రభుత్వానికి రైట్స్ ఉన్నాయి సార్, ఎక్విజేషన్ చేసే రైట్స్ ఉన్నాయి, మేము కాదట్లేదు. కానీ ఇదే ప్రభుత్వానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. వాళ్ళ వృత్తి తీసేయడానికి ఎవరికి హక్కు ఉంది సార్? రైట్ టు ప్రాపర్టీ లేకపోవచ్చు, కానీ లైవ్లీహుడ్ ఉండాలి కదా, వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే సార్. ఇవన్నీ పెద్ద మనసు పెట్టుకొని మీరు కలెక్టర్గా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్ మా తరఫున. మళ్ళీ వీలైతే ఇక్కడ చాలా మంది రాలేకపోయారు సార్. మళ్ళీ వీలైతే మొన్న కూడా అందరూ కూడా అబ్జెక్షన్స్ ఇవ్వలేకపోయారు. మ్యాక్సిమం గ్రామ సభ మళ్ళీ నిర్వహించడం కోరుతున్నాం కొలగలడు, ఎందుకంటే అది అత్యంతరంగా ముగిసింది. మాట చెప్పాలంటే ఇదిగా సార్ ఇంకోటి కూడా సార్, ల్యాండ్ ఎక్విజిషన్ లోనే మినిమం ఎఫెక్ట్ అవ్వాలి, మినిమం డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఈ కొత్త చట్టం చెప్తుంది అది. కానీ ఇంత పెద్ద హ్యూజ్ అది, మీరు ల్యాండ్ పుల్లింగ్ అనండి, ల్యాండ్ ఎక్విజిషన్ అనండి, ఇది మొత్తం కూడా ఎఫెక్టెడ్ అవుతుంది కదా. దానివల్ల ల్యాండ్ పుల్లింగ్ అయినా ల్యాండ్ ఎక్విజిషన్ లో పార్ట్ 107, 108 రూల్ సెక్షన్స్ ప్రకారం మీరు ల్యాండ్ పుల్లింగ్ పెట్టుకున్నారు వాళ్ళు.
కాదనట్లేదు, కానీ దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉంది ఇక్కడ. మరి దానివల్ల ఉన్నప్పుడు అదంతా కూడా ఈ సోషల్ ఇంపాక్ట్ ఎస్పెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? దాని స్టడీ లేకపోతే ఎట్లా, దానికి సొల్యూషన్స్ ఎదకపోతే ఎట్లా? ఇది ఎంత దారుణం సార్. ఇంత పెద్ద 29 గ్రామాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ జరిగేటప్పుడు ఆ స్టడీ లేకపోతే ఎట్లా, దాని మీద దానికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోతే ఎట్లా? సార్ అదొకటి గ్రామ కంటకాలు మీ ఇందాక మీరు వచ్చి చూస్తానన్నారు. అదే కాదు సార్, ఇప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేసిందే కాదు, చట్టంలోనే ఉంది, 2013 యాక్ట్ లో ఉంది, 500 మీటర్లు మీరు హ్యాబిటేషన్ కి వదలాలి అని చెప్పేసి. అది కూడా వదలకుండా కూలింగ్ చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? మరి 2000 చట్టంలోని సెక్షన్స్ 107, 108 ప్రకారం ఏదో కూలింగ్ చేసిన, కానీ ఆ రూల్ ప్రకారం 2011ని వైలేట్ చేసి చేయకూడదు కదా సార్. సార్ వీలైనంత తక్కువ డిస్ప్లేస్మెంట్ ఉండేటట్టుగా చేయండి సార్. వీలైనంత ఎక్వియేషన్ లో కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎత్తకొచ్చు సార్. ఒక రోడ్డుకి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందంటే పక్కన చేసుకుంటారు, చాలా సార్లు జరిగినాయి సందర్భాలు ఉన్నాయి. ఎందుకని వీళ్ళు స్ట్రైట్ గానే ఉండాలి, ప్రతి కిలోమీటర్కి రోడ్డు ఉండాలి? ఇవ్వడం వాళ్ళని బలవంత పెట్టి వీళ్ళ లైవ్లీవుడ్ తీసేసి సార్. సార్ సార్ దానికి ఫర్దర్గా అదే చట్టంలో ఏం చెబుతుందంటే, ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ పెడుతున్నప్పుడు దానికి ఆదాయం అనేది ఎంత ఉంది అనేది ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అప్పుడు చేయాలి. కానీ ఈ ప్రాజెక్ట్స్లో సుమారుగా మేము రఫ్ ఎస్టిమేషన్ వేస్తే ప్రభుత్వం సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ట్రంక్ రోడ్స్ మీద కానీ, ఇన్ఫ్రా రోడ్స్ మీద కానీ, ప్లాట్స్ డెవలప్ చేయడానికి కానీ. అమరావతి ప్రాజెక్టులో మొత్తం బ్లూ జోను, గ్రీన్ జోను, బఫర్ జోను ఇవన్నీ ట్రాక్స్ వేయడము, వీటన్నిటి వల్ల ఏవి మెయిన్ బిల్డింగ్స్ వదిలేసి అసెంబ్లీ అవి కాకుండా ఓన్లీ రోడ్డు నెట్వర్క్, ప్లాట్స్, ప్లాట్ పార్సిల్స్, ఇన్ఫ్రా రోడ్స్, బ్లూ జోను, గ్రీన్ జోను, బఫర్ జోను, వీటి వరకు సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు ఇది 12 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ఖర్చు పెట్టవచ్చు. ఇప్పటి వరకు పెట్టింది ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు అయి ఉండొచ్చు. కానీ అంత పెడితే కానీ ఈ ప్రాజెక్టు, ఆ నెట్వర్క్ ఏర్పడదు. కానీ దాని మీద ప్రభుత్వానికి ఆదాయం ఏంటి సార్? ఆ రోడ్లు కంప్లీట్ కాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేసేదేమో ప్రైవేట్ భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కోసము, ప్లాట్లు ఇచ్చేది ఎవరైతే ప్రైవేట్ భూములు రైతులు ఇచ్చారో ఎల్పిఎస్లో వాళ్ళ కోసము, ప్లస్ ఈ బఫర్ జోను, గ్రీన్ జోను, బ్లూ జోను ఇవన్నీ అమరావతి అందం కోసం, అలంకరించడం కోసం. ఆ భూములన్నీ ఎవరివి? రైతులవి. రైతుల దగ్గర బేర్ మినిమం ల్యాండ్, ఇంత ల్యాండ్ తీసుకున్నప్పుడు బేర్ మినిమం అవసరాల కోసం అదే చట్టం చెబుతుంది కదా, అయ్యా నువ్వు ఇంత భూమిని 3 పంటలు పండే భూములు సార్, అది 3 పంటల భూములు తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ కోసం అంత భూమిని డెవలప్ చేయమని కూడా అదే చట్టం చెబుతుంది. అది మొత్తం బైపాస్ అయిపోయింది కదా. మరి అది ఎట్లా సార్? 12 సంవత్సరాలు అయింది. మేము సిఆర్డీ వాళ్ళని అడుగుతున్నాం, సార్ ఇంకెన్ని సంవత్సరాల కంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అని మమ్మల్ని అడుగుతున్నారు. సార్ ఈ ప్రాజెక్ట్ ఎప్పటికైద్దని మేము ఇట్లాగే అడుగుతుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అంటున్నారు. అది ఆన్సరా సార్? అది నేను బతికినా బతకపోయినా నా కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలనే కదా ఎవరైనా భూములు ఇచ్చింది. వాళ్ళ గ్యారంటీ ఏంటి? ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 12 సంవత్సరాలు మేము ఉండమో తెలియదు. మేము వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకే ఇప్పుడు దీంట్లోని ఎల్పిఎస్లో ఇచ్చిన రైతులు 300 మంది చనిపోయారు. వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలంటే వాళ్ళకు గొడవలు అవుతున్నాయి. ఆయన మెయిన్ సంతకం 9.14 ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం పెట్టినాయని చనిపోయారు. 300 మంది, 350 మంది. వాళ్ళకి 700 ఎకరాల భూములు ఇవ్వాలి తిరిగి ప్లాట్లు చేసి. వాళ్ళ ఫ్యామిలీలో డిపెండెంట్స్ మధ్య, భార్య మధ్య, పిల్లల మధ్య గొడవలు అయిపోయినాయి. అవి కోర్టులోకి వెళ్ళి తీర్చుకోండి అప్పుడు ఇస్తామంటున్నారు. అది ఎట్లా న్యాయం సార్? అది అసలు అంటే ఇప్పుడు నేను 9.14 మీద సంతకం పెట్టాలంటే నాకు భయం వేస్తుంది. నేను పెడితే రేపు నాకేమన్నా అయితే నా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేసా, నా జీవితం వంశాలు బతకాల్సిన ఆస్తి మొత్తం మీకు ఇచ్చేసా, నేను లేను. ఆ పిల్లలు, భార్య కోర్టులకు వెళ్ళి తేల్చుకొని వస్తే కానీ మీరు ప్లాట్లు ఇవ్వరు. నా ఆస్తి మొత్తం పోయింది. కోర్టులకు వెళ్ళి డబ్బులు ఎవరు ఇస్తారు అప్పుడు? మాకు, నా దగ్గర ఆస్తి లేదు, కోర్టులకు వెళ్ళి తెలుసుకోవాలంటే ఇప్పుడు కోర్టులో కేసాలంటే 50,000 రూపాయలు అవుతుంది మామూలుగా రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి. మళ్ళీ వాయిదాకి సపరేట్గా కట్టుకోవాలి. సో దయచేసి ఇవన్నీ రైతుల సమస్యలు గమనించండి, కాస్త సహృదయంతో ఆలోచించండి, రైతులకు న్యాయం చేయండి. ఇదే మేము కోరుకునేది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఎవరైతే ఇండివిజువల్ సమస్య ఉన్నాయండి. చెప్పేసి గారికి చెప్పేసండి. సార్ ఒక
ఒక రిక్వెస్ట్ సార్, ఈ మార్కెట్ వాల్యూది ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడారు సార్. యాక్చువల్గా మార్కెట్ వాల్యూ ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఎల్ఏ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో దాని ముందు మార్కెట్ వాల్యూ రివిజన్ చేయాలి సార్. ఇక్కడ గత 12 సంవత్సరాల్లో బయట విలేజెస్ అన్ని 29 తప్ప మిగతా అన్ని విలేజెస్లో చాలా మెనీ టైమ్స్ రివిజన్ చేశారు సార్. కావని ఈ ఎల్ఏ వాళ్ళకి ద్రోహం చేయడానికో మరి ఏమో కానీ ఈ గవర్నమెంట్ చాలా తక్కువ సార్, మినిమం 2-3 టైమ్స్ చేశారు. కానీ బయట 7-8 టైమ్స్ చేశారు. ఎవ్రీ 2 yearsకే బయట చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం జరగట్లేదు సార్. మార్కెట్ వాల్యూ రివిజన్ అనేది జరగట్లేదు సార్. ఇంకొకటి కూడా సార్, ఈ కొంతమంది రైతులు ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు మేము ల్యాండ్ పూలింగ్లో ఇస్తాం, మాకు ఏదన్నా బెనిఫిట్ ఇస్తారు అంటే ఎందుకని అడుగుతున్నారంటే, అది కూడా ఇప్పుడు ఇదే 29 గ్రామాల్లో 2 ప్యాకేజీలు పెట్టారు. జరీబీ లేకపోతే డ్రై ల్యాండ్స్ అని పెట్టారు. ఎందుకు అలా పెట్టారు అంటే, ఇప్పుడు జనరల్గా మార్కెట్ వాల్యూ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మా భూములు విలువ గలయి కాబట్టి మేము డ్రై ప్యాకేజీకి మేము ఇవ్వలేకపోయాం. దానికి ఇంకొక ఏదన్నా ప్యాకేజీకి ప్రభుత్వం ముందుకు వస్తే ఆ జరీబ్ ప్యాకేజీ లేదా ఇంకోటి వాళ్ళు అనుకున్నది అంటే కొంచెం వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మాట్లాడుకొని రీసెటిల్మెంట్ ప్రాసెస్ కూడా చేస్తే బెటర్ సార్. దానికంటే కూడా రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మీరేమంటారంటే మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఉంది, నష్టపోతారు అని చెప్తున్నారు. అది కూడా కాకుండా వాళ్ళతో కొంచెం బార్గెన్స్ ఉండాలి సార్. అప్పుడు కొంచెం వాళ్ళు వృత్తి కోల్పోతున్నారు, అటువంటి వాళ్ళకి కొంచెం న్యాయం చేసి వాళ్ళ కన్సర్న్తో తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. వాళ్ళకి ఇవ్వాలి, అయిపోయినాక మధుసూదన్ రావు గారు ఆఫీస్లో ఇవ్వాలి. ఇస్తారు, ఆయనే ఇస్తారు. మధుసూదన్ రావు గారు ఆఫీస్లో ఇస్తారు. అయిపోయినట్టేనా? అంతే, అయిపోయినట్టే, ఇంకేం లేదు. ఇవాళ పిలిచారు, వాళ్ళ రికార్డులోకి ఎక్కేశారు. కూరగాయలు సార్ ఒక్క విషయం, ఏమిటంటే 1 గంట అయింది, 2 అయింది, 11ంటికో 12ంటికో మొదలైంది.